అంటే తేనె దారుల కన్నా మధురమైనది. దేవుని వాక్యము రత్నరాశుల కన్నా విలువైనది. వెండి బంగారాల కన్నా కోరదగినది. దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా మనం ఆస్వాదిస్తామో అంత చక్కగా మన జీవితాన్ని బాగు చేసేది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి వారు కూడా గమనించాలి. వాక్య భాగంలోకి వెళ్దాం. నేను డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళి ఈ విషయాన్ని మీకు తెలియపరచాలని అనుకుంటూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుచున్న విధానాన్ని ఒకసారి మనం గమనిద్దాం. రండి, పరమగీతాల గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. పరమగీతములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఒక్క మాటని నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, పరిశుద్ధుడా నీ కొందనాలు, మహోన్నతుడ స్తోత్రాలు. మరొక మారు ప్రభా, నీ సహాయం కొరకు నాయన ప్రార్థిస్తున్నావు. నీ పాద సన్నిధిలో నాయన మీరు సహాయం చేయండి. నాయన వాక్యాన్ని అయాదిగో బోధించి వెదజల్లే విధానాన్ని నాకు తెలియపరచండి. నీ నోటి బోరుగా నీ చేతి ఐదుగా నన్ను వాడుకోండి. నా స్వరాన్ని మీరు ముట్టండి ప్రభు, నన్ను బలపరచండి. అలాగే ప్రభు, ఇదిగో నా తండ్రి, ఆయా వాక్యాన్ని వెదజల్లుచుండగా ప్రతి వారు కూడా ఆసక్తితో విని నాయన గ్రహించి నాయన ఇదిగో నా తండ్రి హృదయం అనే పలకల మీద వాక్యాన్ని రాసుకోవడానికి సహాయించి నాతో మాతో మీరు మాట్లాడుచుండగా మేమందరము కూడా ఆసక్తిగా ఆలకించి జీవితాల్లో మార్చుకోవడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డలు దీవించి రావాల్సిన వారు నడిపించండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి వారి కూడా క్రీస్తు సంఘముగా, నీ సంఘముగా, నీ స్నేహితురాలిగా, నీ యొక్క ప్రభా వధువుగా ఉండడానికి సహాయం చేయండి. నీ ఆత్మాభిషేకమును మా మీద కుమ్మరించి బలపరచమని యేసునామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చూద్దాం మీ మాటని ఏమని రాయబడిందంటే, ఇక్కడ నా సహోదరి, ఇక్కడ కిందకు వచ్చేవరకు నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము. అక్కడ ఆగుదాం ప్రియులారా. ఈ మూయబడిన ఉద్యానము ఏంటి అనేది ఒకసారి కొంచెం ఆలోచన చేసి ఆ తర్వాత ముందుకు వెళదాం. ఏంటి ఉద్యానం అంటే? ఏంటి? తోట. సంఘాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే, ప్రాణేశ్వరి, సహోదరి అంటూ ఎలా వెళ్ళాడంటే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఉద్యానం అంటే క్రైస్తవ జీవితం, విశ్వాసులు ఎలా ఉండాలంటే పచ్చని తోట వలె ఉండాలి, ఒక ఉద్యానం వనంలాగా ఉండాలంట. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఇది యేసుకు మాత్రమే సొంతం అంట. ఈ ఉద్యానవనం ఎవడబడితే వాడు రావడానికి వెళ్ళలేదంట, ఎవడబడితే వాడు పరిపాలన చేయడానికి వెళ్ళలేదంట, ఎవడబడితే వాడు దానిలో తిరగటానికి వెళ్ళలేదంట. ఈ ఉద్యానవనములో ప్రియుడనే క్రీస్తు, లేదు యజమానుడనే క్రీస్తు ఏం చేస్తాడంటే ఉద్యానవనంలోనంట అటు ఇటు నడుస్తూ అక్కడున్న ప్రతి వారితో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడట. జాగ్రత్తగా గమనించగలిగితే ఓ క్రైస్తవ జీవితాన్ని, లేదు ఒక క్రైస్తవ సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఉద్యానవనముతో పోలుస్తున్నాడు. పచ్చని తోట చక్కగా ఉండాలి, ఆకు వాడదు, కాయ రాలదు. జాగ్రత్తగా ఈ మాటను గమనించగలిగితే కీర్తనల గ్రంథము 1:3 చూద్దామా ఈ మాటను ఒకసారి ఎలా ఉంటుందో. అతడు నీటి కాలం ఎవరన యొద్ద నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండు. జాగ్రత్తగా ఈ మాటను గమనించగలిగితే ఎక్కడ నాటబడిందట? నీరు ఏంటంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వాక్యం. వాక్యం అయ్యున్న దేవుడులో నువ్వు నాటబడితే తమ కాలమందు ఆకు వాడక చిగురించును, ఏ ఆకు కూడా రాలదు, కాయలు కాస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించగలిగితే లేఖనాలు చెబుతా ఉన్నాయి ప్రియులారా. ఈ ఉద్యానవనం ఎక్కడుంది అని అంటే జాగ్రత్తగా గమనించాలి. ఉద్యానవనంలో క్రీస్తు ఉన్నాడట. ఆ క్రీస్తు సంచారం చేస్తూ ఉన్నాడట. క్రైస్తవ జీవితానికి ఇది ఒక సూచన. ఇంకో మాట ఏంటంటే ఎవడబడితే ఆడు ఆ ఉద్యానవనంలోకి రాడట. ఎలా ఉంటది అంటే కారు ముగ్గులు కమ్మినట్టుగా ఉండిద్దంట ఆ తోట. ఎలా ఉంటది? అసలు ఖాళీయే లేదంట, అసలు గ్యాప్ లేకుండా పచ్చగాను చక్కగా ఆకులు వాడవంట, కాయలు రాలవంట, చక్కగా బాగా ప్రశాంతంగా అయినా ఉండే ఒక ఉద్యానవనాన్ని పోలుస్తున్నాడు ఇక్కడ. ఏమంటాడు? నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం అంటే అదే కదా, బాగా గుబురుగా ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా. అందుకే అంటున్నాడు కదా, ఎవడబడితే వాడు వెళ్ళేది కాదంట ఆ ఉద్యానవనం. ఎవడబడితే వాడొచ్చి పరిపాలన చేసేది కాదంట ఆ ఉద్యానవనం. ఎవడబడితే ఆడొచ్చి ఇది నాది అంటానికి లేదంట ఆ ఉద్యానవనం దగ్గర. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది మాత్రమే. అది విశ్వాసులు ఆయన సొంతము కాబట్టి, ఆ విశ్వాసులు ఆయన సొంతం కాబట్టి ఆయన పరిపాలనలో ఆయన మాత్రమే ఆ ఉద్యానవనంలో ధ్యానం నడుస్తూ ఉండాలంట. ఆయన ఉంటూ దానిలో ఉన్న మనుషులతో మాట్లాడుకుంటా వెళ్తాడట. ప్రియులారా, ఈ రోజున నిన్ను నన్ను పలకరిస్తుంది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంగమా, నా సహోదరి, నా ప్రాణమా. మీకు అర్థమవుతుంది ఈ మాటని? సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? సహోదరి అని పిలుస్తున్నాడు, నా ప్రాణమా అని పిలుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించగలిగితే ఆయనకి మనం ఎంత ఇష్టమో ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో చెప్తూ ఉన్నాడు ఈ మాటని. ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఉద్యానవనము. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించగలిగితే అందుకే కీర్తనల గ్రంథం మనం చదివాం. ఏమని? అతడు నీటి కాలవల యారన యొద్ద నాటబడినదై ఆకు వాడక. జాగ్రత్త ప్రియులారా, ఎండాకాలం వానాకాలం అనేది సంబంధం లేదు అక్కడ. ఎవరిలో ఉంటే కరువు కాటకాలు అనే ఇబ్బందులు ఉండవు. యేసులో నాటబడితే, యేసులో ఉంటే ఏముంటుందట? ఇబ్బంది అనేది ఉండదు. ఇబ్బంది అంటే దానికోసం కొంతమంది ఆశపడి రాత్రికాల సమయంలో మేము పని చేస్తుంటే ఒక అతను అంటున్నాడు, నేను దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడంటే నువ్వు ఆశపడి బాకరా అన్న. అంటే ఆశ కాదులే అన్న, మామూలుగానే ఇస్తా అన్నాడు. రాత్రి చాలా పని చేసాం చర్చి దగ్గర, ప్రతిరోజు చేస్తానే ఉన్నాం దేవుని కృపను బట్టి. ఇప్పుడు లేరా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యానవనం 80వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం ఒకసారి. అక్కడ 80వ కీర్తన 8వ వచనంలో, అమ్మా నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వలిని తెచ్చితివి, అన్ని చెన్నులను ఎళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా అయిపోయిందా? ఇప్పుడు దీని అర్థం ఏంటి అసలు? దీని అర్థం ఏంటి? మీరు చదివారు కదా. ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆగుదాం, లేకపోసేపు ఆగుదా. నేను కూడా చెప్పాలి. దానికి అర్థం తెలియాలి మనకి. మనం అన్నీ ఒక కోణంలోనే చూడడం కాదు, కానీ దానికి అర్థం కూడా తెలుసుకోవాలి. అదే మన జీవిత లక్ష్యం ఏంటంటే రోజుకోటి కొంత తెలుసు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అది ఎక్కడికి తీసుకొచ్చాడు? జాగ్రత్తగా వినాలి. మళ్ళీ చదవండి, చెప్తాను. ఐగుప్తులోంచి ఎవరిని తీసుకొచ్చాడు? ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్ష. ఇప్పుడు ఐగుప్తులోంచి ఎవరిని తీసుకొచ్చాడు? తన ప్రజలను తీసుకొచ్చాడు. అక్కడ నుంచి ఒక తీగ తెచ్చి ఎక్కడ నాటాడు?
కానాలో నాటాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఐగుప్తు అనే బానిస సంఖ్యల నుంచి తప్పించి అక్కడ నుంచి ఒక తీగ తీసుకొచ్చి ఇక్కడ నాటితే ఈ తీగకు కావలసిన సమస్తమును సిద్ధపరిచాడట. అంటే అక్కడ చెడు అనే కానాలను మొత్తాన్ని ఎల్లగొట్టేశాడట. అహంకారుల్ని, గర్విష్ఠులని, దేవుణ్ణి లెక్క చేయని వారిని, దేవుణ్ణి పట్టించుకోని వారిని, దేవుని ప్రజల్ని త్రోసివేసే వారిని, చాలా క్రూరంగా ఉండే స్వభావం కలిగిన వారందరినీ అక్కడి నుంచి తీసేశారట. క్రైస్తవ జీవితంలోకి వస్తే నీ చుట్టూ ఉన్న సాతాను శక్తిని నెట్టేసినట్టే. ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు మొక్కని నాటాలంటే ఏం చేయాలా? పాతి ఇస్తే చాలు. అక్కడ మొక్క తవ్వేటప్పుడు మొక్కలుంటాయి, రాళ్లుంటాయి, ముళ్ళుంటాయి, గాజు పెంకులుంటాయి, అక్కడ ఏవేవో ఉంటాయి. అవన్నీ తీసేయాల. అది తీసేసి ఆ మొక్క చుట్టూ శుభ్రంగా పాది చేసి ఆ పాదిలో కాస్త ఎరువేసి ఆ ఎరువు మీద నీళ్లు పోసి అవన్నీ శుభ్రం చేస్తే ఆ మొక్క పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలీలు క్రైస్తవులుగా మారి పెరగటానికి కారణం, దేవుడు ఐగుప్తులో నుంచి తెచ్చిన ఒక తీగని అక్కడ నాటితే ఇప్పుడు ఆ తీగే ప్రపంచం అంతా వ్యాపించిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దానికి అర్థం. ప్రియులారా, నీవు నేను మనందరం కూడా ప్రపంచం అంతా వ్యాపించడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మన బానిస సంఖ్యలను తెప్పి మన పితరులను తీసుకొస్తే ఆ వారసత్వమే ఇప్పుడు ఆ మాన అక్కడ ఉంది, ఈ తీగలు ఇక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? మనందరం ఎవరిమి? తీగలమై ఉన్నాం. ఆయన ఒక మొక్కను పెట్టాడు అక్కడ. ఆ మొక్క ద్వారా సంక్రమించినవే ఈ తీగలు. ఈ తీగలు ఏం చేయాలి? అలాగే ఉంటే కుదరదు. ఆ తీగలు కూడా పువ్వులు వేయాలా, కాయలు వేయాలా, ఫలించాలా, అభివృద్ధిలోకి రావాలా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ తీగ అభివృద్ధిలోకి రాలేదనుకో ఏమవుతుంది? ఏం చేస్తాం? దాన్ని అంతవరకు కట్ చేసేసి పక్కన పడేస్తాం. జాగ్రత్త ప్రియులారా. దేవుడు చెప్తున్న ఉద్యానవనములో నువ్వు ఉన్నావో లేవో ఒకసారి చూసుకో. ఆయన ఐగుప్తులో నుండి ఏం తీసుకొచ్చాడట? ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన దానిని ఎక్కడ నాటాడు? దానికి తగిన స్థలం. మొక్కలు ఎడబెడతాడు పెట్టం, అవునా కదా? మొక్కను తీసుకెళ్ళి రాళ్ళలో పెడతామా? పెట్టలేం. మంచి నేల కావాలా, మెత్తటి నేల కావాలా, ఫలించదా లేదా చూడాలా, ఆ మన్నులో ఏముందో చూడాలా, తవ్వాలి, ఎంత లోతు తవ్వాలో చూడాలి, తగు మట్టిని మెత్తగా చేయాలి. చాలా ఉంటది అక్కడ. ఇవన్నీ చూస్తేనే ఒక మొక్క పైకి వచ్చిందట. మరి తాత్కాలిక నాటే మొక్క ఎలాగుంటే మరి క్రైస్తవుని తగ్గిన స్థలం ఏదని చూస్తే పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. దేవుని స్తోత్రం. వారికి అది ఇస్తే మనకేమో పరలోకం అనే పట్టణాన్ని ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏమిస్తున్నాడంటే ప్రత్యేకమైన ఒక స్థలాన్ని ఇచ్చాడు. నువ్వు నేను ఏమై ఉన్నామంటే ఉద్యానవనము. ఉద్యానవనం మనం, దాని యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే నా ప్రాణ, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు మూయబడిన బాగా బాగా పచ్చగా బాగా చూడముచ్చటైన చాలా చక్కని, అంటే ఈ ప్రదేశాన్ని చూడకుండా ఉండలేము అన్నట్టుగా, లేకపోతే ఒక్కసారైనా చూడాలరా ఈ ప్రదేశాన్ని అన్నట్లుగా ఉన్న ఆ ప్రదేశం గురించి మాట్లాడు. అలాంటి వారిగా సంఘంగా మాట్లాడుతున్నాడు. సంఘమా, నువ్వు ఉద్యానవనము లాంటి దానివి. ఎలాగుండాలి? అలాగే ఉండాలి. ఉద్యానవనం లాగా ఉండాలా. నీవు నేను మనందరం కూడా ఉద్యానవనములాగా ఉండాలని ప్రభు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో ఏం చదవద్దు. ఈ యొక్క మాట మీద చాలా రెఫరెన్స్లు ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా చేయాల్సిన పని, మనము దేవుని చేత ఏమని పిలువబడాలి? సహోదరి. మొన్నేమని పిలిచాడు? పోయిన వారం, అంతకుముందు వారం, పోయి నెలలో అట్టుకుంటా. సఖీ. నాయకుడి ఇష్టం, యజమానుడి ఇష్టం, ఎలాగైనా పిలవచ్చు. ఆయా సమయాలను బట్టి పిలవచ్చు, తప్పేం లేదు. అంటే కొంతమందికి ఇక్కడ మొన్న సఖి అన్నాడు, నిన్నేమో ప్రియురారా అన్నాడు, ఇయాలేంది సహోదరి అంటున్నాడంటే భార్యలో అన్ని రకాల కోణాలను కూడా చూడొచ్చు. చూడగలిగేవాడు మనసు ఉంటే. అర్థమవుతుందా? ఒక భార్యలోనే నువ్వు ఇన్ని చూస్తే
ఆధ్యాత్మికమైన జీవితంలో వధువు సంఘాన్ని దేవుడు సృష్టికర్త ఎలాగైనా చూడొచ్చు. స్నేహితురాలా అనొచ్చు, ప్రాణేశ్వరి అనొచ్చు, నారి అని పిలవచ్చు. ఏ రేంజ్ లో పిలిచినా, ఏ స్టైల్లో పిలిచినా ఆయన విధానం అంటే ఆ టైంలో ఆ ప్రేమను నీ మీద కురిపిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టే ఆ పదాలను నీకు అలా జాలువారిలాగా చేస్తా ఉన్నాడు. ప్రియులరా, ఈ రోజున నీవు నేను ఉండాల్సిన విధానం ఏంటంటే ఉద్యానవనంలాగా ఉండాల. తర్వాత మాట చదివి నేను ముగిస్తాను. దాని కిందే ఒక మాట చూడండి. అమ్మా, మూత వేయబడిన ఎలా జల సమూహము, జల కోపము, మూత వేయబడిన జల కోపము. ఇది జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించగలిగితే ఏంటి ఈ యొక్క జలకోపము అని ఆలోచిస్తే, ఇప్పుడు సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చి ఆ బావిలో నీళ్లు తోడుకోబోతుంటే ఆయన ఏమన్నాడు? నేనిచ్చు నీళ్లు తాగివారు ఎన్నడికి దప్పికొనరు అని చెప్తా ఉన్నాడు. నేనిచ్చు నీళ్లు అంటే ఎక్కడున్నాయి ఆయన దగ్గర? ఆయనే ఒక జలకోపము. దేవుని స్తోత్రం. ఆయనే ఒక జలకోపము. ఆయనలో జీవ జలముంది, నిత్య జీవ జలముంది. ఆ జలమే ఆయన. కాబట్టి అక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే, సంగమ అనే నీవు, సంగం అనే నేను, వధువు అనే మనమందరం కూడా ఏడుండాలంటే యేసులో ఉండాలట. నిత్య జీవమైన ఆయన, జీవజలమైన ఆయనలో మనం ఉండాలట. ఉదకము ఏంటి? ఉదకం అంటే వాక్యమైన ఉదకము, వాక్యమైన దేవుడు, వాక్యమనే ఉదకము. ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం ఆయనలో ఉండాలంట. ఏం చేశాడంట? ఉదకము నీరు ఏమయ్యిందంట? అక్కడ మూయబడిన జలకొప్పం. ఆయనలో మనం ఉండాలి, ఆయనలో ముయ్యబడాలి. ఆయనలో మనము ఎప్పుడు దప్పికొనటానికి వీల్లేదు, ఎప్పుడు మనం దప్పికాని అడగటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయనే జలకోపమై ఉన్నాడు. కాబట్టి ఆ జలకోపంలో మనం ఉండాలండి. ఇంకో మాట చెప్పాలంటే, ఈ జలకోపంలో ఉండడానికి ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేదట. ఆయన ప్రేమించి ఆయన్ని స్వీకరించి ఆయన్ని ఆహ్వానించిన వారికి మాత్రమే ఉండదంట. ఇది విశ్వాసులకు మాత్రమేనంట. దేవుని స్తోత్రం. విశ్వాసులకు మాత్రమే, అవిశ్వాసులకు కాదు. ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు మాదే అనడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు ఇది నాదే అనడానికి వీల్లేదు. ఎవరికి హక్కు లేదు. దానిలో హక్కు ఉంది ఎవరికై అంటే, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని అంగీకరించి ఆయన కొరకు ప్రయాసపడుతూ ఆయన్ని ప్రేమతో వెంబడించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉందట. ఉద్యానవనములోకి ఎవడబడితే అది రాకూడదు, యేసుక్రీస్తు మాత్రమే రావాలి. అర్థమైందా? ఉద్యానవనంలోకి ఎవరు పడితే వాళ్ళు రావటానికి కుదరదు. ఆ వనంలో ఆయన మాత్రమే సంచారం చేయాలి, ఆయన మాత్రమే మాట్లాడాలంట నీతో నాతో. సాతానుడికి గాని మరి ఎవరికి కూడా అధికారం లేదంట. కానీ ఎక్కడొచ్చేవారికి, జల కోపంలోకి వచ్చేవారికి విశ్వాసులు మాత్రమే అధికారం ఉందంట. దేవుని స్తోత్రం. చూసి ఆ రెండు మాటలు ఎలాగిచ్చాడు అక్కడ. ఇక్కడ ఉద్యానవనములోకేమో యజమానుడైన యేసు పరిపాలన చేయాలి. ఇక్కడ జల కోపములో వధువు అనే విశ్వాసి అక్కడ మాత్రమే చక్కగా దాహం తీర్చుకోవాలంట. ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు తాగడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు ఇది నాదంటానికి వీల్లేదు. ఎవరికి ఉందంటే ఆయన్ని అంగీకరించి ఆయన చిత్తానుసారంగా నడిచే వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉందంట. ఈ అవకాశం ఎవరికి ఇచ్చాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11:2 తేల్చి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 చదవండి. దైవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అమ్మా, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని
మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని మీ మనసులను చెరపకుడి. చాలు, అయిపోయింది. అక్కడికి ఉందా? అయిపోయింది కదా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ప్రదానం చేశారు? ఎవరు చేశారు? మీరు వాక్యం చదవట్లేదు, వింటలేదు, అంతే, అంతకన్నా లేదు. మాట్లాడుతుంది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మిమ్ములను క్రీస్తుకి ప్రదానం చేశాను. చదివేటప్పుడు మైండ్ మనసుకు సాట పెట్టండి. జాగ్రత్తగా వినండి. ఎవరిని? సంఘాన్ని క్రీస్తుకి అప్పచెప్పాడు. సంఘం క్రీస్తుకి అప్పచెప్పేసి ప్రదానం చేసేసాడు. అయ్యా, నా బాధ్యత ఏంది? తయారు చేయటమే, పెంచటమే, కష్టపడి కనడమే. కన్న తర్వాత పెంచి పెద్ద చేసి నీకు అప్పచెబుతున్నా. అయ్యా, నీకు ప్రధానము చేశా, నీకు వధువుగా, నీకు సిద్ధపడిన కన్యకగా తయారు చేసి నీ చేతిలో పెట్టాని. ఈయన బాధ్యత ఏంది? అప్పచెబుతాడు. ఇప్పుడు సంఘంతో ఏం చెబుతున్నాడంటే, ఒకడే పురుషుడికి ప్రదానము చేసినట్లుగా మిమ్మల్ని ఆయనకి సమర్పించా. జాగ్రత్త అమ్మాయి, నీకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేయబోతున్నాను, మన ఇంటి దగ్గర చేసినట్టు విన్యాసం చేయమాక, 8 గంటల దాకా పడుకోమాకు, 5ంటికే లెగువు, అత్తగారు బాగా చూసుకుంటారు, మీ మామగారు పొలం వెళ్తే మంచినీళ్ళు ఇయ్యి, మీ బావగారు ఉంటే అన్నం పెట్టు, మీ అత్తగారికి టయానికి నీళ్లు గాయి, అప్పగింతలంటారు దీన్ని. కానీ ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లా. చేస్తున్నారమ్మా? చెయ్యరు. మీ నాన్నలకైతే చేస్తారా? చెయ్యరా? చేస్తారు కదా. మొన్న అక్క వీడియో తీసా. ఎలాగంటే, ఒక గుర్రం, ఒక నత్త. జాగ్రత్తగా వినండి, బాగుంటాయి. ఇట్టండి ఆడగని పెడతారు. కానీ దేవుడు మానవుడికి ఎంత తెలివితేటలు ఇచ్చారు తెలుసా? అవునా కాదు? మానవుడికి భలే తెలివితేటలు ఇచ్చారు. పనికి మాలిన తెలివితేటలు అవన్నీ. నిజం. అంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది అనుకుంటున్నారు. కానీ నత్త వెళ్తుంది, గుర్రం వెళ్తుంది. గుర్రం చాలా స్పీడ్గా వెళ్తుంటే ఆడపిల్లంట అత్తగారి నుంచి పుట్టించుకొచ్చేటప్పుడు స్పీడ్గా వెళ్ళిద్దంట, గబగబాయలు. ఇదే ఆడపిల్ల అమ్మగారింటి కాడ నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అంట ఎల్లాలే అని నత్త నడక నడిచిద్దంట. వాడు కింద అది పెడితే నేను ఎన్నిసార్లు చూశాను. నిజమేగా. ఎందుకని? కన్న ప్రేమ, కన్న పేగు ఓకే, మంచిదే. కానీ అసలు నువ్వు ఉండాల్సింది ఎక్కడ ఉండాలి కదా. జాగ్రత్తగా విన్నాను. ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అప్పగింతలు చేస్తున్నాడు ఆయన. ఎవరు? అపోస్తలుడు. అవుతుందా? ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కూడా నువ్వు అప్పుడప్పుడు ఏం చేస్తా ఉన్నావంట, సర్పం ఎందుకో నిన్ను మోసం చేస్తుంది అన్నాడు. అక్కడ ఆ వాక్యాన్ని చదివారా మీరు క్లారిటీగా? మళ్ళీ ఒకసారి చదువుతారా? ముగిద్దాం. దేవాశక్తితో పెడితే నా పని అయిపోతుంది. ఆ అయ్యవరై ఉండాలి, మంచివాడై ఉండాలి, రూపవంతుడై ఉండాలి, గుణవంతుడై ఉండాలి, తాగుడు అలవాటు ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బాగా సంపాదించాలి, మా అమ్మాయిని చూడాలి ఆలోచన. ఈ చిన్న చిన్న ఆటికే ఇంత ఆలోచన ఉంటే తరతరములకు ఉండాలంట, యుగ యుగాలకు ఉండాలంట. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనుష్యుడు అనేవాడు ఏమి ఎతకాలా? యేసుని ఎతకాల. యేసు అనే వరుణ్ణి ఎతకాల. ఇప్పుడు సంఘమేం ఎతకాల? వరుడనే క్రీస్తునే ఎతకాల. అర్థమవుతుందా? ఎవరిని ఎతకాలంటే ఆయనలో ఏ కళంకము లేదు, ఆయనలో ఎటువంటి మచ్చ లేదు, ఆయనలో ఏ డాగు లేదు, ఆయన నీతిమంతుడు, సర్వశక్తిమంతుడై ఉన్న ఆయనకి నువ్వేమై ఉండాలా? వధువై ఉండాలి. అర్థమైందా? పవిత్రురాలై ఉండాలి. నువ్వు కూడా పవిత్రంగా ఉండాలిగా. నాకు అందగత్తె కావాలనుకున్నాను అనుకో, అప్పుడు చెప్తున్నా. లేకపోతే ఇప్పుడు పెళ్ళి ఒక్కొక్క వాళ్ళు అంటారు, అమ్మాయి చాలా ఎర్రగా ఉండాలండి, మా వాడికి చాలా బాగుండాలండి. మరి మీ వాడి పరిస్థితి ఏంది? ఊరికి అనుకుందామండి. ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకున్న ఆశ ఉండొచ్చు, ఐశ్వర్యరాయికి తగినట్టు ఉండాలి కదా. అందగత్తె కావాలంటే ఈడు అందగాడై ఉండాలి. అబ్బాయి మురికి మొహం ఓడేసుకుని మాకు ఎలాగుండాలి అలాగుండాలని అడిగితే, వాళ్ళు అడిగితే మీ అందం ఏది అని కదా.
జాగ్రత్తగా వింటే, అందుకే ఆ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్తానికి మనలో ఎంత కొంత కూడా పరిశుద్ధత ఉండాలా వద్దా? ఉండాలి. పవిత్రాలువై, పవిత్రరాలైన కన్యకలుగా ఎలాగెత్తబడతావు? ఆషామాషగా ఎత్తబడం, ఆషామాషగా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళం. పవిత్రురాలైన కన్యకలుగా సార్వత్రిక సంఘములోకి వెళ్ళాలంటే ఇది ఉండాలి. ఒకటే పురుషునికి ప్రదానము చేయబడి, అనగా క్రీస్తునందు సమర్పించవలెనని మిమ్మలను ప్రదానము చేసేతని గాని అయిపోయింది. అక్కడ ఏంటి చేసేసాడంట. చేసిన తర్వాత ఎవడొచ్చాడు? రెండోవాడు వచ్చాడంట. చూసావా? సంఘాల్లోకి రాకూడదు ఆడే. మీకు అర్థమవుతుందా? నేను చేసితిని గాని సంగమా దారి తప్పిపోయి. కొరింథీలోనంట గొడవలు వచ్చాయంట. కొరింథీ సంఘాల్లో గొడవలు వచ్చాయంట. గొడవలు వచ్చి వాళ్ళు ఇష్టానుసారం చేసేవాళ్ళంట. ఆయన అందుకే అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ఎవరికి ప్రదానం చేశా? ఒక పురుషుడికి ప్రదానం చేశా. ఒకే ఒక పురుషుడు, ఆయన ఒక పురుషుడు, పురుషోత్తముడికి నేను మిమ్మల్ని ప్రదానం చేస్తే మీరేంట్రా మరలా ఇంకొకడు ఉన్నాడని చెప్పి ఆడమంటే పడుతున్నా. ఆ మాట ఎంత భయంకరం! ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైంది. ఆ మాట ఎంత భయంకరమో తెలుసా? చేసి తిని గాని సర్పము, అసలు ఈ క్లీత్ వచ్చింది ఇప్పుడు సమస్య అంతా. క్లీత్ చేత ఆమెను మోసపరిచినట్టు కూడా మిమ్మల్ని కూడా మోసపరిచింది. అవసరం లేదు, ఇక చాలు, జాగ్రత్త. ఇప్పుడు ఎవరికి నిందాక చదివేమే, పరమగీతాల్లో చదివాం కదా. ఏం చదివాం? ఎక్కడ నీళ్ల గురించి మాట్లాడాం కదా. మూత వేయబడిన జల కోపం. ఈ కోపంలో ఉండేది ఎవరంటే పవిత్రురాలైన కన్యకలు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఇచ్చాడంట, ఓపెన్గా చెప్పేశాడు. ఆ మాట ఏంటంటే, ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన వారికి మచ్చలేని, మరకలేని, డాగులేని, కరుకులేని, బుడుపులేని, ఎటువంటి కళంకము లేని, యాకోబులో ఏ వంకరితనము లేదు, ఇశ్రాయేలు ఏ దోషము లేదు అని చెప్పగలిగిన మాట నీకు వశపరుచుకోగలిగితే, నీ సొంతం చేసుకోగలిగితే, ఇప్పుడు ఆ జీవజలపు కోపం నీకుంటదంట. దేవుని స్తోత్రం. అది ఆ మాటకి తేల్చి చెప్పేశాడు ఇక్కడ. ఎవరికి ఉండిద్ది ఓట అంటే, నాకు ఎవరైతే ప్రధానము చేయబడి పవిత్రంగా ఉంటారో, కన్నికగా ఉంటారో వాళ్ళకే అన్నాడు. ఇంకెంతకన్నా మాటలు ఏమైనా ఉన్నాయా? దానికోసం ఇదంతా చదివిచ్చా. అర్థమైందా? ఆ వచనములో 2 లైన్లు, ఆ 2 లైన్లకి ఎంత టాపిక్ ఇచ్చాడంటే బోల్డ్ ఇచ్చాడు. అంటే మనం ఆలోచించేదాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు ప్రియులని. మొదటి మాట ఏంటంట? ఉద్యానవనం, అది నాకు మాత్రమే అధికారం అన్నాడు. రెండోది ఏంటంట? మూత వేయబడిన జలకోపం, అది నీకు మాత్రమే ఇస్తా. ఎవరది? కళంకం లేని కన్యక, పవిత్రమైన కన్యక, పరిశుద్ధమైన కన్యక అనే సంఘానికి ఇస్తానంటాడు. ఎవరైతే యథార్థంగా ఉన్నారో వాళ్ళకి ఇస్తా అన్నాడు. అంతే, ఇక దీనికన్నా ఏం లేదు. ఒకటి నాకు మాత్రం అధికారం, రెండోది నీకు మాత్రమే అవకాశం. దేవుని స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు, నావన్నీయు మీ అన్ని నాయి. ఆ మాట ఎంత తెలుసా? ఒక్కొక్క వచనం ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఒక పురుషునికి మనము ఏమై ఉన్నాం? ప్రదానం చేయబడి ఉన్నాం. ప్రదానం చేయబడిన తర్వాత ఇక ఆయనకే తల వంచాలి. ఆయన్ని మెప్పించడానికి ఏం చేయాలా? ఆయనకి నచ్చింది చేయాలి. ఆయనకి నచ్చింది చేయాలి. ఆయన మనల్ని హత్తుకోవాలంటే, సంఘంగా మనల్ని హత్తుకోవాలంటే ఆయన ఏం చేయాలా? ఆయనలో మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. సంఘంగా మనందరం కూడా ఎలా ఉండాలంటే, నగరకై చెక్కబడిన కమ్ముల వలె ఉండాలంట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అలాగే ఏదైనా నిన్న ఒక మాట ఎందుకో గుర్తొచ్చి, ఈ వాక్యం రాత్రి బాగా ఈ వారం అంతా మెసేజ్లు ఎక్కువ అయిపోయినాయి దేవుడి దయ వల్ల. ఆ రాత్రి చూసి చేయక పొద్దునే నిన్న
ఒక మాట, మన చర్చిలో ఒక అబ్బాయి పని చేస్తుంటే ఆ అబ్బాయి ఏం బాప్తిస్తాల గురించి మాట్లాడుతున్నాడు. అన్న, నేను అన్నీ మార్చుకొని బాప్తిసం తీసుకున్నానంటే నువ్వు చచ్చిపోయినా తీసుకోలేవని చెప్పాను. ఆ మాట అన్నీ మార్చుకుని బాప్తిసం, అన్నీ మార్చుకుని బాప్తిసం తీసుకోవటం అంటే అసలు అర్థం ఏంటి తెలుసా? ఎప్పటికీ మార్చుకోలేం. బాప్తిసం తీసుకుంటే ఒక్కొక్కటి మార్చుకుంటాం. అప్పుడు చెప్పాను, అరే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు తిన్నగా వెళ్ళింది అనుకో, ఎక్కడో ఒక చోట అటు వంకర పోయిన కాడ ఒక ముడి వచ్చింది, కొమ్మ ఇరిగి పడింది, అప్పుడు పుడుపు వచ్చింది. ఇప్పుడు పుడుపు ఒక్కసారి గొడ్డలు తీసుకొని నరికేమనుకో పోదది. దాన్ని ఏం చేయాలా? మరలా తీసుకెళ్ళి చిత్రికోడి దగ్గర తీసుకెళ్ళాలి. చిత్రికోడి కూడా 2 సార్లు అనగానే పోదది. చెక్కి 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 ఎప్పుడుకో చక్కంగా ఏమైందంటే కొమ్మలో కలిసిపోద్ది. అదన్నా అనగానే ఆడట్ట చూస్తే నిజమేనన్నా అన్నాడు. అప్పుడు కలిసిపోయింది కొమ్మలో ముడి. అంటే మానవ జీవితానికి మూడే అర్థం. ఇంతకన్నా ఏం అవసరం. మనలో మనం అడ్డం తిరిగిన కొమ్మలు అంటేవాళ్ళం, మనం అడ్డం తిరిగిన మోడులు అంటారు. ఏమంటారు దాన్ని? మోడే. ఆ మోడును చెక్కి 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 బ్రతుకంతా చెక్కుకోవాల్సిందే. చెక్కి 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 ఎప్పుడైతే ఆ చలపు కోపంలోకి వెళ్తామో అప్పుడే దానిలో కలిసిపోయినట్టు. దేవుని స్తోత్రం. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం ఎరిగిన వాడు. అనగా అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాలంటే మనలో ఈ మూడిట్లు ఏదో ఒకటి ఉండాలిగా. అనగా వాటి కోసం ట్రై చేద్దాం. దేవుడు మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు ఒకరోజు. వచ్చేలోపు సిద్ధపడి ఉందాం. ఆయన చెప్పింది చేద్దాం. ఆయన మాటకే విలువిద్దాం. ఆయన మన యజమానుడా ఏం చేయమంటావు చెప్పు అనంటే ఆయన ఏ దిక్కుకు పొమ్మంటే ఆ దిక్కుకి, ఏం చేయమంటే అది చేస్తూ ఆయనకి విధేయత చేస్తే రాంగాల్లో మొట్టమొదట ఒకవేళ నిన్నే కౌగిలించుకుంటాడేమో. దేవుని స్తోత్రం అనలా మీరు? అవును, సంఘంగా నూతన యెరూషలేము సంఘాన్ని కౌగిలించుకుంటాడేమో. మనిషిగా నిన్ను విశ్వాసగా నిన్నే కౌగిలించుకుంటాడేమో. ఎంత అద్భుతం ఇది కదా! దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎవరిని మెప్పించకపోయినా ఆయన మెప్పించగలిగితే మన జీవితాలకి ఇది చాలు. ఓకేనా? రైట్. వాక్యం ఇంతటితో ముగించబడింది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో ప్రభా ఇదిగో నా తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ అభిషేకమును నా మీద మా మీద కుమ్మరించి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇదిగో నా తండ్రి, ఈ దినం ప్రత్యేకమైన వర్తమానాన్ని మాతో మీరు మాట్లాడారు. నాయన, మేము ఎలా ఉండాలి అంటే, 1 నీకు అధికారం ఇచ్చేవారిగా ఉండాలి, ఉద్యానవనం వెళ్ళే 2 నీలో అధికారాన్ని పొందుకునేవారిగా, అయా ఎప్పటికీ దాహం అవ్వకుండా ఎప్పటికీ దప్పికొనగా ప్రభా అయా ఆ కోపములు మేము ఉండాలి. అయా మాకు వారసత్వాన్ని ఇచ్చి మాకు మీలో అధికారాన్ని ఇచ్చారు ప్రభా. నీ చిత్త ప్రకారంగా జీవించిన వారికే ఇది అంటే నీతో ఎవరైతే ఆయన ప్రధానము చేయబడతారో వారికే అని ఖచ్చితంగా చెప్పి అయా నన్ను మమ్మలను బలపరిచినందుకు వందనాలు. నాయన వాక్యం ద్వారా మేమందరం కూడా మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయమని, నీ కృపను కోరుచుండగా నీ కార్యం జరిగించమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.